హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం డిలే అయింది. మా ఆయనకి ఒక మొక్కు ఉండే అనమాట. నైన్పల్లి మైసమ్మకి మొక్కుకున్నాడంట. ఇంకా ఆ మొక్కు తీర్చుకోవడానికి సండే రోజు వెళ్తున్నాము. అమ్మవారి దగ్గరికి సండేస్ మాత్రమే వెళ్తారు మొక్కు తీర్చుకోవడానికి. ఒక రోజు ముందు అనుకున్నాము నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ కాబట్టి వెదర్ చాలా ప్లెజెంట్ ఉంది. మా మను నాతోనే కూర్చుంటుంది ఎప్పుడు. మంచి వెదర్, మంచి గ్రీనరీ, చాలా బాగా అనిపించింది. వెళ్తుంటే దారిలో మనకు ఒక చిన్న సిటీ వస్తుంది. అక్కడ మాత్రం ఏం తీసుకోవాలన్నా అక్కడే తీసుకోవాలి. అది దాటితే ఇంకేం అవైలబుల్ ఉండవు. ఎటు వైపులు చూసినా అన్ని కోడ్లే ఉంటాయి అన్నమాట. కోడ్లు ఇంకా వెజిటేబుల్స్, అంటే ఆ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి అవైలబుల్గా. మేమైతే ఒక నాటుకోడి తీసుకున్నాము. ఫాస్ట్గా వెళ్ళి ప్లేస్ సెట్ చేసేసుకున్నాము ఎక్కడ వండాలి అని. అన్ని సామాన్ ఇంటి నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నం, పచ్చిపులుసు చేసి అమ్మకి సమర్పించాలి. ఏదైతే కోడి తీసుకుంటామో అది దేవుడి దగ్గర చూపించి అక్కడ వాళ్ళే కట్ చేసి ఇస్తారు. సో టెంపుల్లోకి అయితే మేము వెళ్ళి ఇలా మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. ఎవరి చేతిలో చూడలు కోడ్లే ఉంటాయి మ్యాక్స్. చేస్తున్నారా కోడి ఎలా ఉందో? కోడ్లు పట్టుకోవడం నాకు భయం, కానీ తప్పదని చెప్పి నేను అలా పట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. 3 రౌండ్స్ తిరగాలి గుడి చుట్టూ. ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా అన్ని వంటలు చేసేసి తినేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వీళ్ళు బొమ్మలు కావాలని ఏడిస్తే ఈ ఫోన్ కొనిచ్చాము. ఒక్కరికి ఇప్పిస్తే ఏడుస్తారని ఇద్దరికి సేమ్ బొమ్మ ఇప్పించాము. ఇంకా వాళ్ళైతే వాటితో హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.